ఇంటికి మళ్ళా మనకు నీళ్లు ఏనేలేదు, మళ్ళా రమ్మన్న రాని వచ్చిండు, ఇక్కడికి వచ్చిండు, ఓట్లు కావాలని వచ్చిండు. అలా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీలో ఇంత మేధావులు మీ చీకటి పాలన మనకు డబలు పెట్టు ముఖాములో కొంత పెట్టినే కడకు పదవులని ఒక్క గొప్పలని పంచుకున్నరే తొడలు మంత్రి పదవిలో మహిళ కష్టలే తొవ్వలే కన్న కనులు. ఈరోజు చూస్తూ ఉంటే నా తల్లులు అక్కలు అన్నలు చెల్లెళ్ళు భారతీయ జనతా పార్టీ అప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రజల తల్లిగా నటించి మన అందరి అభిమానాన్ని పొందిన వ్యక్తి కేంద్ర మంత్రి మంత్రులు స్మృతి ఇరానీ గారు. నియోజకవర్గ కార్పొరేషన్ లో 100 కోట్ల నిధులున్నా కూడా ఈ రోజు అభివృద్ధి చెప్తా ఉంటారు. మేయర్ అవినీతి పరుడు, అసమర్థులు కాబట్టి రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కాలేదట. మేయర్ ఏమో శాసనసభ్యుడు, అభివృద్ధి నిరోధకుడు శాసనసభ్యుడు అని చెప్పి నిరుద్యోగుల పట్ల ఆలోచించి ఈ రోజు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వము నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతి యువకులు 500 కోట్లు పెట్టి, అదే రకంగా ఈ రోజు ఎన్టీపీ విస్తరణ కొరకు 10,000 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీపీసీని విస్తరణ చేయడం జరిగింది. ఎందుకయ్యా అంటే కోట్ల నిధులుంటే కార్పొరేషన్ లో నువ్వు ఖర్చు పెట్టి వారికి అలా నివేదన మీరందరూ కూడా ఆదరించారు. ఇప్పుడు రెండవసారి, ఎందుకంటే మనం చూస్తున్నాం, అందరం ఏమనుకుంటున్నాం అంటే ఏ పోతావో నీ ఓటు మాకెందుకు, మీ ఓటు ఎంత కీలకమైందనేదే మీరు వేసి చూపిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరికో ఏ పోతావో నీ పాపం ఎందుకు అయ్యో పోవాలి, కానీ మన ఓటు పోని అనుకోదు దయచేసి. ఎందుకంటే చెప్తున్నాను, ఎందుకంటే మీరు పోయిందంటే ఈ 5 వెనుక పోతాం. కాబట్టి మీకెవ్వరు కూడా పోయిందంటే మనం చూస్తున్నాము. ఈ ప్రధానం ఇప్పుడు ఎక్కడ నక్సలైట్ కనబడతారా? ఉన్న నక్సలైట్ పోయే గద్దరు పోయి వాళ్ళని వాళ్ళ మధ్యలో పడ్డాడు. ఎవరి మధ్యలో? ఆ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆ చంద్రబాబు నాయుడు తిట్టిండు, కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండు. ఆయనే మళ్ళీ పోయి ఇప్పుడు ఆయన ఓట్ల గురించి, ఆయన కొడుకు గురించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే వ్యక్తికి ఓటేసినట్లయితే మనకందరికి కూడా బాగా జరుగుతుంది. నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనే ఇక్కడ కార్పొరేషన్ నడుతుంది. మరి ఇక్కడ కార్పొరేషన్ నడవాలంటే నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తే నడుతుంది. కాబట్టి మరి ఎవరిని గెలిపారే? ఎవరినో ఇండిపెండెంట్ నో టీఆర్ఎస్ నో వాళ్ళను వీళ్ళనే గెలిపిస్తే కాదు. ఇక్కడ నీకు నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తే నడుతుంది. కాబట్టి మరి ఎవరిని గెలిపారే? ఎవరినో ఇండిపెండెంట్ నో టీఆర్ఎస్ నో వాళ్ళను వీళ్ళనే గెలిపిస్తే కాదు. ఇక్కడ నీకు కేసీఆర్ వచ్చినా కూడా కేసీఆర్ लिंगाया जी ने हमारे जिला के अध्यक्ष होने के नाते माननीय नरेंद्र भाई मोदी जी को, प्रधानमंत्री जी को पूरी रामागुंडम विधानसभा क्षेत्र की ओर से विकास के विविध कार्यों के लिए केंद्र की सरकार की ओर से, चाहे वो एनटीपीसी हो, चाहे वो फर्टिलाइजर का काम हो, सारे इन केंद्र की सहायता के लिए आज इस मंच से आभार व्यक्त किया। अगर अभिनंदन के विशेष रूप से पात्र हैं तो वे तेलंगाना के एक नागरिक जन जन हमारे सहयोग देने के लिए, आशीर्वाद देने के लिए अभिनंदन के पात्र हैं, जिन्होंने 2014 में नरेंद्र भाई मोदी को आशीर्वाद देकर देश का प्रधानमंत्री बनाया। बाद मोदी जी को देकर प्रधानमंत्री बनाया, इसीलिए तेलंगाना ने केंद्र की सरकार के माध्यम से 1200 करोड़ की लागत का एम्स केंद्र की सरकार से पाया। अपने नरेंद्र मोदी को आशीर्वाद दिया, इसीलिए तेलंगाना राज्य ने सनत नगर में लेबर मिनिस्ट्री केंद्र की सरकार की ओर से 12
की लागत से 1200 करोड़ की लागत से मेडिकल कॉलेज पाया, जिसमें 100 MBBS सीटों का सेटअप लेबर मंत्रालय नरेंद्र मोदी के आशीर्वाद से तेलंगाना को प्राप्त हुआ। नरेंद्र मोदी के नेतृत्व में तेलंगाना में मेडक जिले में हॉर्टिकल्चर यूनिवर्सिटी की स्थापना हुई और 200 करोड़ रुपए से ज्यादा का आवंटन हॉर्टिकल्चर यूनिवर्सिटी को मिला। तो वरंगल में मोदी जी ने ये निर्णय किया कि ट्राइबल यूनिवर्सिटी तेलंगाना की जनता के लिए स्थापित की जाएगी। आज रामागुंडम कॉन्स्टिट्यूएंसी में खड़े होकर हम सब गर्व से कह सकते हैं कि जब नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने तो केंद्र की सरकार की ओर से तेलंगाना की प्रत्येक म्युनिसिपैलिटी को डायरेक्ट 21 करोड़ रुपया देने का सौभाग्य भारतीय जनता पार्टी की केंद्र की सरकार को मिला। तेलंगाना में आज कांग्रेस चुनाव लड़ रही है, लेकिन आज तेलंगाना के एक एक नागरिक को ये पता है कि आपने 2014 में नरेंद्र मोदी को आशीर्वाद दिया, इसीलिए तेलंगाना में मनरेगा के माध्यम से वर्किंग डेज को 100 दिन से 150 दिन किया गया और 55,000 करोड़ रुपया मात्र तेलंगाना के एक फाइनेंशियल ईयर में दिया गया। रामागुंडम कॉन्स्टिट्यूएंसी में आज भारतीय जनता पार्टी के कार्यकर्ता सर उठाकर ये कहते हैं कि आपने 2014 में नरेंद्र मोदी को आशीर्वाद दिया, इसीलिए 4 सालों में तेलंगाना में 14 रेलवे प्रोजेक्ट सैंक्शन हुए, जिसकी कुल लागत 20,000 करोड़ रुपीस है। तो हमारे एम्प्लॉयज का रिटायरमेंट एज तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बढ़ाकर 60 साल की उम्र तक ले जाएगी। 60 इयर्स तक रिटायरमेंट एज हमारे एम्प्लॉयज की बढ़ाएगी। कि भारतीय जनता पार्टी की सरकार बनाए तेलंगाना में, और जब आप वनिता के सहयोग में 7 तारीख को कमल का बटन दबाएंगे तो कक्षा 7 से लेके 10 तक हर गरीब परिवार की बेटियां मुफ्त की साइकिल पाएंगे। लेकिन देखिए कांग्रेस की मनोस्थिति। कांग्रेस पार्टी आज रामागुंडम कॉन्स्टिट्यूएंसी में ये बतला दे कि धर्म के नाम पर, आस्था के नाम पर वो लोगों के बीच में कब तक फूट डालते रहेंगे और कब तक धर्म के नाम पर लोगों को गुमराह करते रहेंगे। लेकिन तेलंगाना का बच्चा बच्चा जानता है कि जब केंद्र में कांग्रेस की सरकार थी तब तेलंगाना राज्य को बनाने के लिए तेलंगाना के कितने नागरिकों ने शहादत दी, तेलंगाना के कितने नागरिक इस संघर्ष में जेल में रहे। भले ही कांग्रेस पार्टी तेलंगाना के शहीदों का सम्मान न कर पाई, भले ही टीआरएस सरकार में रहकर अपने वचनों को पूर्ण न कर पाई, लेकिन भारतीय जनता पार्टी का संकल्प है कि 7 तारीख को जनता पोलिंग बूथ पर आएगी, कमल का बटन दबाएगी, भाजपा की सरकार बनाएगी और हर वो व्यक्ति जो तेलंगाना के संघर्ष में जेल में रहा है वो प्रत्येक महीने 5,000 रुपए का पेंशन पाएंगे और शहीद को 10 लाख रुपए की राशि उनके परिवार को दिलवाई जाएगी।